వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించి వారి సేవలను గుర్తించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలతో ఒకసారి వివరించండి, చిన్నగా ఒకసారి, సీనియర్ ఒకసారి, పార్టీ అధ్యక్షులు అందరూ ఒకసారి వివరించబడుతున్నాం. వస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తే మన తెలుగుదేశం పార్టీ 2,870 రూపాయలు ఇచ్చిన ఘనత అది మన తెలుగుదేశం పార్టీకి పెట్టిందని రాయడంలో మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు రెడ్డి గారు 10,000 రూపాయలు సొంత ఇల్లు కావాలని చెప్తే ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ 40,000 నుంచి 80,000 చేస్తే ఈ రోజు మనం 2,3 లక్షల రూపాయలు ఈరోజు మన పార్టీ ఇస్తుంది. మరి అలాగే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఐటీసీ కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ అంతా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. ఈరోజు తెలంగాణకి సరైనటువంటి ఉదాహరణ ఏ సమయంలో మనం పోటీ చేసినా సరే రితీష్ కుమార్ రెడ్డి గారు మనకు అండగా ఉండడం అదే పెద్ద ఉదాహరణ. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో సన్మానం జరిగినటువంటి ప్రతి ఒక్క సీనియర్ టీడీపీ కార్యకర్తకు, అంటే కార్యకర్తగా మిమ్మల్ని అనుకోవట్లేదంటే మీరందరూ మా మార్గదర్శకం చూపించినటువంటి నిజమైన రహదారి చేసినటువంటి నాయకులు కాబట్టి మీ అందరికీ పేరులోకి అడుగుపెట్టిన సమయంలో ఎన్నో ఆటుపోట్లు, ఎక్కడి నుంచో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడి ఈ రోజు ఒక ప్రపంచంలో మారింది కాదు. మరి అదే విధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీ పెట్టి నా తెలుగు వారి కోసం, నా తెలుగు వారిని ఉండి నేను వారి కోసం నిల్చుంటున్నానని చెప్పి ఉన్నటువంటి ఆ మహనీయులు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన అడుగుజాడల్లోనే నేను సైతం అంటూ 2 రాష్ట్రాల్లో కానివ్వండి తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఎన్టీ రామారావు గారిని ఎలా అయితే గుర్తించుకుంటారో మన విజయవాడ వీరారెడ్డి గారిని కూడా ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టే విధంగా ఆయన తనదైన శైలిలో రాజకీయం చేస్తూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. మరి అదే ప్రస్థానాన్ని ఈ రోజు తన బిడ్డ శ్రీమతి విజయమ్మ గారు ఎలా అయితే నడిపిస్తూ వచ్చారో అదే విధంగా రితీష్ కుమార్ రెడ్డి గారికి కూడా మనం కూడా తోడుతూ, అంటే ఒక నాయకుడిలాగా కాదండి, మన సహచరుడిగా ఆయన ఏ రోజు కూడా నాయకుడు అయ్యారు, మన ఆ నడకలు నడుస్తున్నారనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఒక దిక్కునైతే అభివృద్ధితో పాటు
అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనం రాష్ట్రంలో నలుగురులలో ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం చూసాం. అటు రాష్ట్రం విడిపోయింది, కష్టంగా ఉన్నా కానీ, పనులు తక్కువగా ఉన్నా కానీ, ఈరోజు అమరావతి కట్టాలి, భవిష్యత్తు కోసం మనందరం గతంలో 2014-19లో చేయలేనటువంటి క్రమంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈరోజు యువకులకి అటు ఉపాధిగా ఎంతమంది ఈ క్రమశిక్షణగా ఒక లైన్ గా డ్రావేసినట్టు మనందరం పార్టీ కోసం పనిచేస్తున్నామంటే ఈ రోజు ఎన్నో సంక్షోభాలు చూసాం, ఎన్నో కష్టాలు చూసాం. కానీ పార్టీ కోసం కానీ, ప్రజాసేవ కోసం కానీ మీ అందరూ నడిపించిన బాటలో ఈ రోజు విజయమ్మ గారు మాకు ఎంతో స్ఫూర్తి అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ పార్టీ కార్యకర్తలు ఈ రోజు గత 20 నెలలుగా నేను ఒకటే ధైర్యంలో ముందుకు పోతున్నా. ఆనాడు ఎందుకంటే ఈ 44 సంవత్సరాలు ఒక ప్రయాణం, ఇది నాయకుల కథ కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ వాళ్ళ కష్ట నష్టాల కంటే వాళ్ళ రక్తంతో పాటు ఈరోజు మనందరం వాళ్ళు చూసిన వాళ్ళ త్యాగాలు. ఎందుకంటే ఇక్కడ ఇందాక సన్మానించిన ప్రతి ఒక్క నాయకుడు లేదంటే కార్యకర్తల సేవకుడుగా ఈరోజు వాళ్ళు పదవులు కేవలం అలంకారం కోసం మారడం, సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇందాక చెప్పింది మరొకసారి, ఈరోజు సీనియర్లు ఉన్నారు, మీ అందరూ జెండా వస్తూనే ఉన్నాం, అలసిపోలేదు. ఈ రోజు ఉత్సాహంతో ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళతో యువకులు కూడా ఓపిక నశించి ఆకలి అవుతుంది ఎండకనేసి గంట కూడా సభ ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ గంటలో కూడా మాకంటే మాట్లాడాల్సిన మీరు మాట్లాడి మా గడమంతా మీరు వినిపించండి అని అనేక మంది ఇక్కడ కూర్చొని చెప్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు సలహాదారులుగా ఇక్కడ ఉన్న సమస్యలు అనేక ఇన్ని సంవత్సరాలుగా చూసిన తెలియజేస్తాం. ఎందుకంటే ఈ 20 నెలలుగా అనేక విషయాలు మీరందరి కష్ట నష్టాలు కానీ అన్ని మా టీం గారు రికార్డు చేసుకుంటూ వచ్చి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ఏ విధంగా మనం ఐదైక్యపరంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, వారికి ముందుకెళ్ళే విధానంగా ఇటు మన ట్రస్ట్ కానీ లేదంటే పార్టీ తరఫున కానీ అక్క అధికార తరఫున కానీ మీ అందరికీ ఏ విధంగా మేము అండగా అందజేయగలుగుతామో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని సాగాలనే ఒక త్వరణ ప్రణాళికలో ముందుకు వస్తామనేసి ఈ రోజు మేము మీకు సభాపరంగా తెలియజేస్తున్నాం. అనేక విషయాలు ఈ రోజు బద్వేలు తాలూకాల బాధాకర విషయం ఏంటంటే తుఫాను ముందు పెడతారు. ఎటువంటి ఏ నాడు విడుదల ఎవరు ఎంత పెంచినా సరిపడం వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ సమస్య జ్ఞాపక శక్తి ఎక్కువ ఇచ్చిన దేవుడు ఆ జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్తామని అందరూ తెలియజేస్తున్నా. అందుకే కార్యకర్తలు మళ్ళీ యజమానులు అంటూ కార్యకర్తలు నిబంధనలో పనిచేసే వాళ్ళందరికీ పెద్ద పీట ఉంటారని అందరూ తెలియజేస్తున్నాం. ఈ సంక్షోభంలో కానీ గత 20 సంవత్సరాలుగా ఈరోజు రికార్డు అనియమిత విధానంగా ఉంది. పార్టీ సంక్షోభంలో నాయకులు ఇందాకే చెప్పినట్టు మార్క్స్ కానీ కార్యకర్తలు ఎక్కడ పోరు, ఆ ధైర్యం మీరందరూ పెట్టుకోండి. ఎందుకంటే ముందు తెలియదు కానీ ఎప్పుడైనా మంచి రోజు ఆ దేవుడికి వదిలేసి దేవుడు అనేది చూసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అందుకే ఐకమత్యంలో ముందుకు పోదాం. మనందరం సమస్యల పట్ల ప్రజల పట్ల మనందరం ఒకటిగా సూటిగా పోదాం. ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే ఏ విషయమైనా మనం బూత్ లెవెల్లో కానీ లేదంటే గ్రామ లెవెల్లో కానీ 5 మంది 10 మంది చేయగలుగుతాం. మనలో ఇలాంటిలో కానీ మనం దాదాపు 130 కోట్లు తీసుకొని వచ్చాం 20 నెలలోనే. ఇక మిగతా నెలల్లో ఎన్ని తీసుకొని రావచ్చని మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క మండలంలో అది స్కూళ్ళు కానీ లేదంటే సిసి రోడ్లు కానీ మనం అనేక విధంగా ఆర్ఎంబి రోడ్లు కానీ మనం 20 కోట్ల నుంచి 30 కోట్ల సిసి రోడ్లు కేటాయిస్తే ఆర్ఎంబి రోడ్లకి 15 కోట్లు కేటాయించాం. ఇప్పుడు త్వరలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ప్రాధాన్యత ఇస్తాం.
ఆలయ అభివృద్ధికి ఈ రోజు దాదాపు 22 కోట్లు సేకరించి మనం నిధులు సేకరించి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా శ్రీవారి గుళ్ళు కొందరు పైబడి తీసుకొని రావడం జరిగింది. మనం ఏ లక్ష్యం తీసుకున్నా ఆ రోజు ఇది కేవలం నాయ కాదు, మీ అందరి సహకారంతో మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య మీరు తీసుకొని వచ్చిందే, మీరు చెప్పిందే.